నమస్తే, నేను ప్రశాంత్. వినియోగదారులని స్మార్ట్గా అమెజాన్ అయితే మోసం చేసింది అంటూ అయితే చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే అమెజాన్ని ఇంకా కొందరు మోసం చేశారని చెప్పేసి ఇప్పుడు ఇంకా వైరల్గా మారింది. అసలు ఇంతకీ ఎవరు మోసపోయారు, ఎలా మోసపోయారు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మనం నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్లో అప్పుడప్పుడు గ్రీన్ కార్డ్స్ అని చెప్పేసి, అంటే మనకి నార్మల్గా ఈ కార్డ్స్ ఏవైతే ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయో ఇందులో మనకి అమెజాన్ కార్డ్స్ అని చెప్పేసి అట్లా చాలా మంది మోసపోతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు అమెజాన్నే కొందరు మోసం చేశారని చెప్పేసి చాలా వైరల్గా మారింది. అసలు ఇంతకీ ఏంటి? అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ. అది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని నిర్వహిస్తుంది. అత్యంత నమ్మకమైనటువంటి ప్లాట్ఫామ్ అది. అటు వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి మధ్య అనుసంధానకర్తగా ఉన్నటువంటి ఒక ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అది. దాన్ని ఏమాత్రం మనం తప్పుపట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా బేస్డ్ది అమెజాన్ చాలా జెన్యూన్గా ఉంటుంది. కస్టమర్స్ అందరూ కూడా కొన్ని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా దాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే అది చాలా స్మార్ట్గా మోసం చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. ఆయనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ విషయాన్ని కూడా చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. అమెజాన్ చేస్తున్నటువంటి స్మార్ట్ చీటింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సరిచేయాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ మెయిల్ పంపించడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఢిల్లీకి. అది ఏంటి, ఏ రకంగా మోసం చేస్తుంది అమెజాన్ అని అంటే, గిఫ్ట్ కార్డులు అనేది జారీ చేస్తుంది. గిఫ్ట్ కార్డులు ఎలా వస్తాయి మీకు? మీరు అమెజాన్లో లాగిన్ కావాలి, మీకు సంబంధించిన వివరాలన్నీ మొత్తం కూడా తెలియజేయాలి, మీ యూపీఐ అడ్రస్ కూడా ఇవ్వాలి, మీకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఇస్తేనే అది నీకు గిఫ్ట్ కార్డులను పంపిస్తుంది. గిఫ్ట్ కార్డులు ఎందుకు పంపిస్తుంది? గుడ్విల్ కింద పంపిస్తుంది, అంతే కదా. వినియోగదారుడికి ఇవ్వాల్సినటువంటి విలువ తెలుసుకొని అమెజాన్ కంపెనీ గిఫ్ట్ కార్డులను ఇస్తుంది. అయితే దానికి ఒక నిర్ధారితమైనటువంటి సమయాన్ని పెడుతుంది. ఈ సమయం లోపల నువ్వు కనుక ఆ డబ్బులు తీసుకోకపోతే, ఆ గిఫ్ట్ కార్డులని నువ్వు మార్చుకోకపోతే ఆ డబ్బులు మళ్ళీ రావట్లా. వన్స్ గిఫ్ట్ కార్డులు అని అంటే నీకు డబ్బులు ఇచ్చాం, నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నీ డబ్బులు అవి. గిఫ్ట్ కార్డు అంటే నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అంతే, బహుమతి. వన్స్ బహుమతి ఇచ్చిన తర్వాత దానికి టైం లిమిట్ పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. ఆ టైం లిమిట్ పెట్టి ఆ టైం లిమిట్ లోపల మీరు దాన్ని వినియోగించుకోవాలి అని చెప్పి ఇస్తారు. సో ఈ టైం లోపల వినియోగించుకోకపోతే ఆ డబ్బులు ఎట్టపోతాయి. ఆ డబ్బులు అయితే రావాలి కదా, వీలయ్యే కదా డబ్బులు, కానీ అది సొంతం చేసుకుంటుంది. సో దీంతో కొన్ని వేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి అమెజాన్కి వెళ్ళిపోతున్నాయి. గిఫ్ట్ అని చెప్పి అంటున్నారు, వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నారు, కానీ గిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు దానికి టైం బౌండ్ పెట్టి. కాబట్టి దీనికి టైం బౌండ్ లేకుండా ఒకసారి అది టైం బౌండ్ పెట్టినప్పటికీ వన్స్ అది టైం బౌండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది అమెజాన్ వ్యాలెట్లోనూ, వ్యాలెట్ ఉంటుంది కదా, అమెజాన్ వ్యాలెట్లోనూ, లేదా వీళ్ళు ఎవరైతే లాగిన్ అయ్యేటప్పుడు మెన్షన్ చేస్తారో యూపీఐ క్యూఆర్ కోడ్ దానికో లేదా బ్యాంక్ అకౌంట్కో జమ చేయాలి. అలా జమ చేయకుండా ఎస్కేప్ అవుతుంది కంపెనీ. కాబట్టి ఆ విధమైనటువంటి జమ చేసేటువంటి సిస్టమ్ ఒకటి తీసుకురావాలని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఢిల్లీకి తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతే కదా. వన్స్ గిఫ్ట్ కార్డ్ ప్రకటించిన తర్వాత అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళకూడదు కదా. ఇచ్చినటువంటి డబ్బులు, గిఫ్ట్గా ఇచ్చిన డబ్బులు అది నీకు చెందాలి. నేను ఇచ్చాను మీకు డబ్బులు, ఇచ్చిన తర్వాత అది మీకు చెందాలి, మళ్ళీ నేను తీసుకోకూడదు కదా. సో అందుకని ఆ గిఫ్ట్ కార్డుకి టైం బౌండ్ పెట్టి కాల వ్యవధి పెట్టేసి ఈ లోపల తీసుకోకపోతే తీసుకుంటున్నారు. అటు కాకుండా ఆ టైం బౌండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పడిపోయేలాగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పారు. ఇదొకటి. ఇది వినియోగదారులు స్మార్ట్గా అమెజాన్ మోసం చేస్తుందని చెప్పి ఆయన గ్రహించి దాని మీద కంప్లైంట్ చేశారు. ఇక తాజాగా జరిగినటువంటి సంఘటన హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని, హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒకటి ఉంది, రిలే ఆపరేషన్ కాల్ సెంటర్. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఈ లోకల్గా ఉండేటువంటి ఈ అమెజాన్ ప్లాట్ఫామ్ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా వస్తువులు, ఈ ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి వస్తువులకు సంబంధించి ఎవరైతే వీళ్ళు బాయ్స్ ఉంటారో
వాళ్ళకి క్యాల్కులేట్ చేసి అమౌంట్ ఇస్తుంటుంది. అంతే కదా. సపోజ్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువుని అమెజాన్లో బుక్ చేసాము. బుక్ చేసినప్పుడు ఏమవుతుంది, అమెజాను అక్కడ వాళ్ళకి కస్టమర్కి అందించడానికి అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు, డెలివరీ బాయ్స్ని. ఆ డెలివరీ బాయ్స్కి సమాచారం ఇస్తుంది. ఆ డెలివరీ బాయ్ ఏం చేస్తారంటే గోడౌన్కి వెళ్ళి గోడౌన్ నుంచి ఆ వస్తువు తీసుకుంటారు. ఆ వస్తువు ఇచ్చేటప్పుడు వీళ్ళు లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వగానే వాళ్ళు మొత్తం ట్రాక్ చేస్తారు. అతని ఏరియా అంటే అతను ఎంత దూరం ట్రావెల్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నీ ట్రావెల్ చేస్తారు. అందుకే మనం అమెజాన్లో బుక్ చేసిన తర్వాత మన వస్తువు ఎక్కడుందనేది మనం చూసుకోవచ్చు. ఆ యాప్లో ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది, ప్లస్ డెలివరీ ఎప్పుడు అనేది కూడా ముందు చెప్పేస్తారు, టెంటేటివ్గా చెప్పేస్తారు. ప్లస్ ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వచ్చింది అనేది మనం మినిట్ చూసుకోవచ్చు. అందుకంటే అక్కడ ట్రాక్ చేస్తారు కాబట్టి, ఇతన్ని లాగిన్ అవుతారు కాబట్టి. ఆ టీంని ఆపరేట్ చేసేది ఎవరంటే, ఇప్పుడు అమెరికాలో కంపెనీ ఉంటుంది, దాన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అంటారు. రిలే ఆపరేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, గచ్చిబౌలిలో ఉంది. ఈ రిలే ఆపరేషన్ సెంటర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ వాళ్ళు అక్కడ అనుసంధానం అయి ఉంటారు, అమెజాన్కి మెయిన్ సర్వర్కి అనుసంధానం అయి ఉంటారు వీళ్ళు కూడా, రిలే ఆపరేషన్ సెంటర్ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక డెలివరీ బాయ్ ఉంటే వాళ్ళ రూట్ ముందు ఐడెంటిఫై చేస్తారు. రూట్ ఐడెంటిఫై చేసేసి ఆ రూట్లో దగ్గర ఉండేవి అతనికే ఇచ్చి పంపిస్తారు. ఒక 5-6 డెలివరీస్ 5-6 డెలివరీస్ ఇచ్చేలాగా వీళ్ళు రిలే ఆపరేషన్ సెంటర్ అంటారు దాన్ని. అంటే అది మొత్తం అక్కడే అమెరికాలో ఉండే మెయిన్ సెంటర్లో ఇది కోడ్ అవుతుంది, బట్ రిలే ఆపరేషన్ సెంటర్ ఇక్కడ పెడతారు. ఇది ట్రాక్ చేస్తుంటారు అనమాట. ఇది అన్నీ ఆపరేట్ చేస్తుంటారు, దగ్గరగా ఉండేటువంటి సెంటర్ కాబట్టి. ఇది రిలే ఆపరేషన్ సెంటర్ ఏంటంటే, ఆ రూట్లో 5 మంది ఉన్నారా, 6 మంది ఉన్నారా, 7 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా అని చూసి దానికి సంబంధించి ఆ డెలివరీ బాయ్కే ఇచ్చి పంపిస్తుంటారు. అయితే అతను ట్రావెల్ చేసినటువంటి దూరం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అతనికి ఇస్తారు, ఎవరికి, డెలివరీ బాయ్కి. అయితే వీళ్ళు రిలే ఆపరేషన్ సెంటర్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అమెజాన్కి సబ్ డీలర్స్ కదా, వీళ్ళు సబ్ డీలర్స్ అనుకోవాలి మనం మామూలు భాషలో అయితే. సో వీళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ బాయ్స్గా ఉన్నటువంటి వాళ్ళు, డెలివరీ బాయ్స్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళు ట్రావెల్ చేసినట్టు లెక్కేసి ఈ ట్రావెల్ దూరానికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ మెయిన్ కంపెనీకి పంపిస్తున్నారు. ఇన్వాయిస్ పంపించినప్పుడు ఈ ట్రావెల్ దూరానికి వాళ్ళకి ఇస్తారు కదా. అంటే డెలివరీ బాయ్స్ని ట్యాంపరింగ్ చేశారు వీళ్ళు. డెలివరీ బాయ్స్ మొబైల్స్ని ట్యాంపరింగ్ చేశారు. మొబైల్స్ని ట్యాంపరింగ్ చేసేసి ఈ ట్రాకింగ్లో ఒకే రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళకి 5-6 ఇవ్వాల్సింది ఇంకొక 2-3 ఇచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వడం ద్వారా 102 కోట్ల రూపాయలు ఫ్రాడ్కి పాల్పడ్డారు ఈ రిలే ఆపరేషన్ సెంటర్ వాళ్ళు. 102 కోట్లు. ఈ 102 కోట్ల మోసానికి పాల్పడే చీటింగ్కి సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేసింది కంపెనీ. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఇది నమోదైంది కేసు. దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే తలదన్నేవాడు ఒకడు ఉంటే తాడిందనేవాళ్ళు ఒకడు ఉంటారంటారు కదా. ఇక్కడేమో స్మార్ట్గా, ఇక్కడేమో అమెజాన్ గిఫ్ట్ల రూపంలో మోసం చేస్తుంటే, వీళ్ళు డెలివరీ బాయ్స్ రూపంలో రిలే ఆపరేషన్ సెంటరు అమెజాన్నే ముంచేసే ప్రయత్నం చేసి 102 కోట్లకు ముంచేసింది. సో ఇది సైబర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో నిజాలు ఇంకా బయట రావాల్సింది.